దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆనం రామనారాయణ రెడ్డి చక్కటి బాధ్యతాయుతమైనటువంటి పని చేసుకొచ్చారు. తాజాగా ఆయన శృంగేరి వెళ్ళారు. అక్కడ శృంగేరిలో కొలువైన శారదామ్మవారి దేవాలయాన్ని, ఇతర దేవతా సన్నిధులను దర్శించుకున్నారు. నరసింహవనంలో చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి ఉభయ జగద్గురువుల్ని దర్శించుకున్నారు. శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి వారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిగా ఈ శృంగేరి శారదాపీఠాన్ని సందర్శించి రాష్ట్ర పరిపాలన అభివృద్ధి కార్యక్రమాల్ని వాళ్ళ ఆశీస్సులు అడిగారు. ఆ ఇద్దరు కూడా ఆశీర్వదించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రార్థనా సందేశాన్ని కూడా వినవించడానికి తాను వచ్చినట్టు ఆనం ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 2018 సంవత్సరం మార్చి నెలలో తమ ఆంధ్రప్రదేశ్లో విజయయాత్రలో భాగంగా విజయవాడలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తమను సందర్శించినట్టు, ముఖ్యమంత్రి గారిని ఆయన నివాసంలో తాము కూడా సందర్శించి ఆశీర్వదించినట్టు విధుశేఖర భారతి మహాస్వామి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తద్వారా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర ఆనం రామనారాయణ రెడ్డి గారు చేసుకొచ్చారు దేవాదాయ శాఖ మంత్రిగా.